Yes, please. మరి ఈయన పవన్ కళ్యాణ్ అండ్ నాగేంద్ర బాబు ఒక గర్భాన పుట్టాము, అన్నయ్యతో పాటే అన్ని అని అంటారు. ఏదైనా సరే రాముడు అడుగు జాడల్లో లాగా భరతుడు రాముడు అడుగు జాడల్లో అని చక్కగా మీరు చెప్పడం అనేది థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నా తమ్ముళ్ళు నాకు అంత ఎసెట్ గా ఉంటారు. మంచి చెడు ఏదైనా సరే అన్నయ్య ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎంతో కన్విక్షన్ తో తీసుకుంటాడు, కన్విన్సింగ్ గా ఉంటుంది అన్న వాళ్ళు ఇంకా వాళ్ళ తమ్ముళ్ళకి విడమరి చెప్పకల. ఈ రోజు నేను స్టూడియోలో కూర్చుని ఎంత విడమరిచి పరిస్థితులు ఎలా చెప్పానో నా తమ్ముళ్ళు వచ్చినా సరే అంత బాగా జరిగిందిరా అంతే కదా. వాళ్ళకి చెప్పాలి ఏం జరిగిందన్న క్యూరియాసిటీ కూడా ఏం లేదు. అన్నయ్య తీసుకుని అంత నమ్మకం వాళ్ళకి. అలాగే వాళ్ళు కూడాను అండ్ రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళు కూడాను క్రియాశీల రాజకీయాలకు రావాలి అంటే నాగబాబుకి అయితే నిజంగా యాక్టివ్ గా ఉండాలని కోరిక ఉంటుంది. అండ్ అయితే నెపోటిజం అనేది కానీ లేకపోతే యొక్క బంధు ఇది అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో తను స్వచ్ఛంగా వెనకుండి క్యాంపెయిన్ చేస్తాను తప్ప నేను రాను అని స్వచ్ఛందంగా అన్నాడు. లేదు కాంగ్రెస్ లో సంబంధించి నాగబాబు మీరు వస్తే బాగుంటుంది, మీలాంటి గ్లామర్ ఉన్న వాళ్ళు ఒక ఫ్యామిలీలో ఇలాంటి ఇమేజ్ ఉన్న వాళ్ళు మీరు రావాలని వాళ్ళు ఆహ్వానిస్తే వాళ్ళు ఆదేశిస్తే వాళ్ళు ఏదైనా ఒక చోటు కల్పిస్తే డెఫినెట్ గా వస్తాడు. ఏం కల్పించకపోయినా సరే నాతో పాటు క్యాంపెయిన్ చేయడం. పవన్ అనేది వెరీ యాక్టివ్ గా ఫిల్మ్ ఫీల్డ్ లో ఉన్నాడు. అండ్ క్యాంపెయిన్ సంబంధించి ఆ రోజున తను స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నాడు. ఈ రోజు కూడా స్టార్ క్యాంపెయినర్ గా రావాలంటే కనుక ఆదేశిస్తే వస్తాడు. అండ్ పార్టీ ఆదేశిస్తారా మీరు ఆదేశిస్తారా? ఆఫ్ కోర్స్ తమ్ముడు అలాగా అని చూడది నువ్వు చెప్పనయ్యా అంటాడు. అండ్ భరతుడు ఆ టైంలో థ్యాంక్ యూ. ఓకే చర్చను కొనసాగించి